అతను చనిపోవాలి అని ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఆ మరణం అతని చెంతకి చేరుతుంది. తండ్రి అంటే అతనికి ప్రాణం, అందుకే ఆ ప్రతిజ్ఞ చేశాడు. తండ్రి కోసం పెళ్ళి అన్న పదాన్ని కూడా తన దగ్గరికి రానివ్వలేదు. అంతటి గొప్పవాడు అతను. అతను చేసిన ప్రతిజ్ఞకి భీష్మ ప్రతిజ్ఞ అని పేరు కూడా వచ్చింది. అతను మాట ఇచ్చాడు అంటే అతని ప్రాణం పోయినా ఇచ్చిన మాట మాత్రం తిరిగి వెనక్కి తీసుకోడు. అతని చావు అతని చేతుల్లోనే ఉంటుంది. ఇంతకీ అతనెవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భీష్ముడు. మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. పూర్వనామం దేవవృతుడు. భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. భీష్ముని జననం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన అసలు పేరు దేవవృతుడు. ఆయన కారణ జన్ముడు. అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్తారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుని క్షమించమని వేడుకొనగా సహాయం చేసిన 7 వసువులను భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేనువుని తీసుకుని వెళ్ళిన 8వ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు. వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహం ఆడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారేయవలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగా నదిలో సూర్యునికి ఆజ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందోమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది. కొద్ది కాలానికి ప్రతీపుడికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు, ఆక్షేపించకూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు 7 మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారేవేస్తూ ఉంటుంది. ఆ 7 విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవృతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన 8వ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు. శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు అయ్యాడు. భీష్మ ప్రతిజ్ఞ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహం ఆడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలో ఏదో తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకునే తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. ఈ భీషణ ప్రతినకు గాను అతడు భీష్ముడు అని ప్రసిద్ధుడయ్యాడు.
తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మానవరాన్ని భీష్ముడికి ప్రసాదించాడు శంతనుడు. పరశురాముడితో యుద్ధం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తన పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు, విచిత్ర వీరులకు తగిన కన్యల కోసం యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తెచ్చాడు. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాల్వుని వరించానని చెబుతుంది. భీష్ముడు ఆమెను సాల్వుని వద్దకు పంపించేశాడు. సాల్వుడు తాను భీష్మునితో యుద్ధంలో ఓడిపోయినందుకు ఆమెను స్వీకరించనని చెబుతాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరుతుంది. తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించలేదు. ఆమె కోపంతో భీష్ముడు గురువైన పరశురాముణ్ణి శరణు వేడుకుంటుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్లి చేసుకోమంటాడు. ఆడిన మాట తప్పనంటాడు భీష్ముడు. అయితే యుద్ధం తప్పదన్నాడు పరశురాముడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఇలాంటి సమాచారం మీకు తెలుసుకోవాలని ఉంటే తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.